దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప మాకు అనుగ్రహింపచేసి, నీ వాక్య ప్రత్యక్షత మాకు దయచేసి, మమ్మల్ని ఆశీర్వదించి మీకు మహిమ మాకు ధన్యత అనుగ్రహింపచేశారని మీ స్తుతిస్తూ యేసు క్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నా నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానంకై పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేస్తాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొని వచ్చును అనేను. ఈరోజు వాక్య ధ్యానంలో వాక్య అంశాన్ని మనం గమనించినట్లయితే, నువ్వు ఉంటే నాకు చాలు అన్నటువంటిది అంశం. అంటే దేవుడు ఉంటే మనకు చాలు. దేవుళ్ళు మనకు సమస్తం గుప్తమైనవి. దేవుడు లేకుండా ఈ లోకంలో ఏది ఆశించి అది కావాలని దాని కొరకు ప్రయాసపడితే దానివల్ల మనకు ఏం ప్రయోజనం ఉండదన్నటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనము ధ్యానం చేస్తాం. మెఫీబోషెతు అన్నటువంటి ఈ వ్యక్తి నువ్వు ఉంటే నాకు చాలు అన్నటువంటి సత్యాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా మన జీవితాల్లో కూడా సృష్టికర్త అయిన దేవుని మనం కలిగి ఆయనలో సమస్తాన్ని మనం పొందిన వారిగా ఉండి మన జీవితాన్ని ధన్యకరం చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. మనం చదివినటువంటి లేఖనం ప్రకారం గమనించినట్లయితే, మెఫీబోషెతు దావీదుతో ఈ మాట చెప్తున్నాడు, నువ్వు నాకుంటే చాలు, నాకు ఇంక ఈ లోకంలో ఏది అక్కర్లేదని. కీర్తనకారుడైనటువంటి ఆసాపు కూడా 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు, ఈ భూమి మీద నాకు ఇంకెవరు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు అని చెప్తున్నాడు. ఈ మాటల ప్రకారంగా ఈ భూమి మీద జీవించేటువంటి నీకు నాకు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని మనం కలిగి ఉన్నట్లయితే, ఆయనలో మనం సమస్తాన్ని కలిగి ఉండి ఆయన ద్వారా మన జీవితాన్ని ధన్యకరం చేసుకోగలుగుతాం. ఆయన కలిగినప్పుడు ఆయనలో సమస్తం ఉండి మనకు కావాల్సినవన్నీ, ఈ లోకానికి పరలోకానికి కావాల్సినవన్నీ కూడా దేవుళ్ళు మనకు ఉండగలుగుతాయి. అలాంటిది మనం పొందుకునే దానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను మనకు అనుగ్రహింప చేయనుగాక. ఇశ్రాయేలు అన్నటువంటి ఆ దేశం ఉన్నది. ఆ దేశానికి సౌలు అనేటువంటి రాజు ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి కుమారులలో యోనాతాన్ అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అతనికి మెఫీబోషెతు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలుకు సౌలు రాజుగా చేశాడు. అయితే దేవుని మాటను ఆయన ఏమాత్రం కూడా వినక అశ్రద్ధ చేసిన వాడిగా ఉండి, చివరికి దేవునికి బాధ కలిగించిన వాడిగా ఉండి, దేవునికి దుఃఖం కలిగించిన వాడిగా ఉండి, ఆ స్థానం నుంచి దేవుడు అతన్ని తప్పించేవాడిగా ఉంటున్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమించి ఇజ్రాయేలుకు రాజుగా చేసినటువంటి సౌలు దేవుని మాటలకు విధేయుడు కాలేకపోయిన కారణాన్ని బట్టి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల చేత తాను తన యొక్క కుమారులను కూడా పోగొట్టుకోగలిగారు. భయంకరంగా వారు మృతి పొందగలిగారు. ఈ వర్తమానము అంతఃపురంలో విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యోనాతాన్ యొక్క కుమారుడు, అతనికి ముందు పేరు యెరుబ్బేలు. ఆ కుమారునికి 5 సంవత్సరాల వయస్సు. శత్రువులు జయము పొందినప్పుడు వారు ఆ వంశాన్ని నాశనం చేసేదానికి వారు పూనుకుంటారు. కనుక ఆ బిడ్డను కాపాడుకునే దానికోసము దాది 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ మెఫీబోషెతును ఎత్తుకొని పరుగున వెళ్ళేటప్పుడు అక్కడ తొట్టిల్లి పడినప్పుడు ఆ చిన్న వయసులో ఉన్నటువంటి మెఫీబోషెతుకు కాళ్ళు 2 పోతాయి. అటు తర్వాత ఆ దాది ఈ యొక్క మెఫీబోషెతును
ఒక ప్రాంతానికి తీసుకువెళుతున్నది. లోదెబారు అన్నటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ మాకీరు అన్నటువంటి అతని సంరక్షణలో ఈ బిడ్డను ఉంచగలుగుతున్నారు. ఆ పిల్లవాడు ఇప్పుడు యవన ప్రాయానికి రాగలిగారు. చిన్న వయసులోనే తాతను, తండ్రిని, అతని వంశీయులను, ఆస్తిని అంతటిని కూడా పోగొట్టుకోగలిగారు. చాలా బాధకరం. తరువాత అతడు రాజస్థానంలో ఉండవలసిన వాడు ఒక చిన్న గ్రామంలో దాగుకొని ఉండాల్సి వచ్చింది. అతని పేరు ఎరిబేలు. అయితే ఇప్పుడు మెఫీబోషెత్ అనే పేరుతో అక్కడ నివసించేవాడుగా ఉంటున్నాడు. అన్ని కష్టాలే. చిన్న ప్రాయంలోనే అంతా పోగొట్టుకున్నాడు. వాళ్ళ యొక్క ఆస్తి అంతటిని కూడా వాళ్ళ పనివాడైనటువంటి షీబా అంతటిని కూడా తీసుకొని అతడు గొప్పవాడయ్యాడు. అతనికి 15 మంది కుమారులు, 20 మంది పనివారు కలిగిన వాడుగా ఉండి దాని అంతటిని కూడా అనుభవించేవాడుగా ఉంటున్నాడు. ఈ మెఫీబోషెతు ఒక గ్రామంలో దాగిన వాడుగా ఉండి అక్కడ పెరిగేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు యవనస్తుడు కాగలిగాడు. సౌలు తర్వాత దేవుడు ఇజ్రాయెల్ దేశానికి దావీదును రాజుగా చేశాడు. మొదట రాజుగా అయినటువంటి దావీదు అతడు సెటిల్ అయ్యేదాని కోసము, చుట్టూ ఉన్నటువంటి శత్రువులు జయించడాని కోసము, అతని రాజ్యాన్ని స్థిరపరచుకునే దాంట్లో కొంతకాలం గడిచినది. ఈ సమయానికి మెఫీబోషెతు యవనస్తుడయ్యాడు, వివాహమైనది. అతనికి మీకా అన్నటువంటి ఒక కుమారుడు కూడా కలిగి ఉన్నాడు. దావీదు మంచివాడు. దావీదుకు ఈ మెఫీబోషెతు తండ్రి అయినటువంటి యోనాతాను చాలా మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, మంచి స్నేహం కలిగిన వాడు. ఇప్పుడు ఆలోచన చేశాడు, నన్ను దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు. నాకు ఎంతగానో స్నేహంగా ఉన్నటువంటి యోనాతాను మరి అతని యొక్క వంశంలో ఎవరైనా ఉంటే ఆ యోనాతాను బట్టి సౌలు వంశీయులకు మేలు చేయాలని ఆలోచన చేశాడు. భటులు పిలిపించి ఆ సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉంటే నేను మేలు చేయాలా అన్నటువంటి ఆలోచన కలిగి అందరిని అడిగినప్పుడు సీబా అన్నటువంటి ఆయన ఒక అతను ఉండి అతనికి తెలుసు అన్నప్పుడు అతన్ని పిలిపించుకొని అతని ద్వారా సమాచారాన్ని తెలుసుకోగలిగాడు. అతడు చెప్పగలిగాడు ఈ మెఫీబోషెతుని గురించి. యోనాతానుకు కలిగినటువంటి కుమారుడు మెఫీబోషెతు ఇప్పుడు మాకిరి ఇంటి ఉన్నాడు, అతనికి కాళ్ళు 2 లేవు అని చెప్పినప్పుడు ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి, జాలి కలిగినటువంటి, కృతజ్ఞతా భావం కలిగినటువంటి దావీదు ఆ యొక్క మెఫీబోషెతును తన దగ్గరికి రప్పించుకుంటాడు. దావీదు దగ్గరికి ఈ మెఫీబోషెతు వచ్చినప్పుడు మెఫీబోషెతు చాలా బాధపడ్డాడు. నన్ను మరి ఈ రాజు చంపేస్తాడేమో, ఎందుకంటే శత్రుశేషము రుణశేషము ఉండకూడదు అంటారు కదా. ఇప్పుడు నేను మరి సౌలు కుటుంబీకుడు కదా, సౌలు మా తాత దావీదుకు చాలా కష్టం కలిగించాడు కదా, ఇప్పుడు నన్ను చంపేస్తాడు అన్నటువంటి ప్రాణభీతితో కూడా ఉన్నాడు. దావీదు దగ్గరకు వచ్చి సాగిలు పడి అతనికి ఎంతగానో మాట్లాడుతున్నాడు. దావీదు ఎంతో ప్రేమతో మెఫీబోషెతు భయపడద్దు అని చెప్తున్నాడు. ఈ మాటలకు అతడు చాలా ఆశ్చర్యమైపోయింది. నిజంగా నాకు ప్రాణభీతి ఉన్నది, అయితే ఈ దావీదు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఎంత జాలిగా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. అనుకుంటున్నటువంటి సందర్భంలో దావీదు అంటున్నాడు, నేను మీ తండ్రిని బట్టి నీకు మేలు చేస్తాను. నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆస్తి అంతటిని కూడా ఆ షేబా చేతి నుంచి నీకు ఇప్పిస్తున్నాను. షేబా అతని కలిగినటువంటి 15 మంది కుమారులు, 20 మంది పనివారు నీకు సేవకులుగా నేను మారుస్తున్నాను అని చెప్పి ఆ షేబాతో చెప్తున్నాడు, నీవు ఈ యొక్క మెఫీబోషెతుకు సేవకుడుగా నీ కుమారులు, నీ పనివారు అందరూ కూడా పనివారిగా ఉండాలి, సేవ చేయాలా అని చెప్తున్నాడు. అనగా మెఫీబోషెతుకు పోగొట్టుకున్నటువంటి భూములు, ఆస్తి అంతటిని కూడా మెఫీబోషెతు పొందేటట్లుగా దావీదు చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు దావీదు
అనగా రాజు యొక్క బల్ల దగ్గర మెఫీబోషెతు రాజకుమారులలో ఒక కుమారుడిగా అక్కడ బల్ల దగ్గర భోజనము చేయవచ్చు. ఎంత మంచి ఘనత దావీదు చేకూరుస్తున్నాడు. తరువాత ఆ లోదెబారులో కాదు ఉండవలసింది, ఇప్పుడు నివాసం ఎక్కడ అంటే యెరూషలేము. యెరూషలేములో నివాసం కలిగేటువంటి ఘనతను దావీదు అతనికి కలిగింపచేసేవాడుగా ఉంటున్నాడు. ఈ మాటలు బట్టి మనం గమనించినట్లయితే చిన్న వయసులోనే బహుశా చాలా దుఃఖపడి ఉండవచ్చు, వ్యసనపడి ఉండవచ్చు. అయ్యో, తండ్రిని తాతను అంతాన్ని పోగొట్టుకుంటునే, నేను దిక్కులేని వాడినైతేనే ఎక్కడో దాక్కోవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడినదే అని. అయితే దావీదు దయ చూపించి దాక్కున్నటువంటి ఆ స్థలం నుంచి ఇప్పుడు రాజు యొక్క స్థానంలోకి ఆహ్వానింపబడే రాజుతో కూడా బల్లలో భోజనం చేసేటువంటి ఘనతను దావీదు చేకూర్చగలను. ఈ యొక్క జీవిత యాత్రలో దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు. మన జీవితంలో ఏం పోగొట్టుకున్నా తిరిగి అనుకరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అతని యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి భూములు, ఆస్తి ఇప్పుడు రాజుతో కూడా ఉండేటువంటి ధన్యతను యెరూషలేములో ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. యెరూషలేము అనగా శాంతి. శాంతిలో, సమాధానములో నిండేటట్లుగా ఉండేటట్లుగా దేవుడు కృప అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మన జీవితాలు కూడా ఏమైనా పోగొట్టుకున్నట్లయితే, దుఃఖముతో ఉంటే, కృంగిపోయి ఉంటే, నిరాశ నిస్సరతో ఉన్నట్లయితే కృంగిపోన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. నీ కొరకు, నా కొరకు ఆ ఘనతని నిలిచిన వాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆయన తన దాపున చేర్చుకునేవాడుగా ఉన్నాడు, ప్రేమ స్వరూపి. అటు తర్వాత దావీదు కుమారులలో అబ్షలోము తండ్రి పైన తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించాడు. అప్పుడు దావీదు అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఆ సందర్భంలో షేబా అనేటువంటి ఆయన దావీదుకు, అతని పనివారికి, అతనితో ఉన్నటువంటి వారికి మేలు కలిగేటట్లుగా రొట్టెలను, గాడిదలను, ఇంకా ద్రాక్ష గెలలను, అంజూరు పండలను, ఇవన్నీ ద్రాక్ష రసాన్ని తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకువచ్చినంటే, మీకు, మీ కొరకు నేను తీసుకుని వచ్చినాను. అయితే మెఫీబోషెతు ఏం చేస్తున్నాడంటే, ఆయనకు సింహాసనం వస్తుంది, రాజ్యం వస్తుందని యెరూషలేములోనే కనిపెట్టుకుని ఉన్నాడు అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు షీబా అబద్ధం చెప్పినటువంటి కారణాన్ని బట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే, నేను మొదట నీ నుంచి మెఫీబోషెతుకి ఇప్పించినాను కదా, అది తిరిగి నువ్వు పొందుకో అనేసి అతనికి మరలా వచ్చేటట్లుగా చేశాడు. అటు తర్వాత దావీదు జయము పొందినవాడుగా ఉండి తిరిగి సింహాసనం మీదకి వస్తున్నాడు. సింహాసనం మీద ఆశ్చర్యమైనప్పుడు షీబా మొదట చెప్పినప్పుడు షీబా దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని మెఫీబోషెతుకు దావీదు ఇచ్చాడు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత మెఫీబోషెతు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుకు నమస్కరించినప్పుడు రాజు అడుగుతున్నాడు, మెఫీబోషెతు, నేను అడవుల పాలైనప్పుడు నువ్వు నాతో ఎందుకు రాలేదంటే, నా ఏలినవాడా, నా పనివాడైనటువంటి షీబా నాకు అబద్ధం చెప్పాడు. నాకు ఏమని చెప్పాడంటే, దావీదు రాజు గాడిదని ఎక్కి వెళ్ళిపోయాడు, నువ్వు కుంటివాడు, నువ్వు ఎలాగ వెళతావు అని చెప్పినప్పుడు నేను దిక్కులేని వాడిగా అలాగ నిలిచిపోయినాను. మీరు ఎప్పుడైతే సింహాసనం నుంచి అడవుల పాలైనాడో అప్పటి నుంచి ఆ యొక్క మెఫీబోషెతు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డము గీసుకోలేదు, బట్టలు మార్చుకోలేదు. అతడు ఎంతగానో ఆ యొక్క దావీదు మీద ఎంతగానో ప్రేమించిన వాడుగా ఉండి ఇప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, దేని మీద శ్రద్ధ లేదు. ఆయన ఉన్నప్పుడు అంతా బాగున్నది. ఇప్పుడు దావీదు దూరమైనప్పుడు అతని జీవితం ఎంత దేని పైన కూడా ప్రేమ లేక, ఏ దేనిపైన శ్రద్ధ లేక అలాగున్నప్పుడు ఇప్పుడు రాజు వచ్చినప్పుడు రాజు దగ్గరికి వచ్చి తన స్థితిని అంతా కూడా చెప్పుకుంటున్నాడు. రాజు దావీదు ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు నీవు ఆ షేబా దగ్గర ఉన్నటువంటి
ఆస్తిలో నువ్వు సగభాగం తీసుకో అని చెప్తున్నాడు. ఆ యొక్క మెఫీబోషెతు చెప్పినటువంటి మాటలు గమనించినట్లయితే చాలా మంచి మాటలు చెప్తున్నాడు. ఎంత మంచిగా చెప్తున్నాడని చెప్తున్నట్లయితే 28వ వచనము 2 సమూయేలు 19వ అధ్యాయం 28వ వచనం చూస్తే, నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలును వడవకు రాజువకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనం చేయ వారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి. ఎంతగా ఆ రాజు విషయంలో ఈ మెఫీబోషెతు చెప్తున్నావు. నీ బల్ల ఎదుట రాజకుమారులలో నన్ను కూడా ఒక కుమారునిగా, నీ బిడ్డల్లో నీ కుమారులో ఒక కుమారునిగా నన్ను నీ బల్ల ఎదుట చేరిస్తేది కదా ప్రభువా, రాజా, నా ఏలినవాడా అని చెప్పుకునేవాడుగా ఉంటున్నాడు. మేము చచ్చిన వారై ఉంటుండగా నీవు ఇంత ధన్యతను చేకూర్చావు కదా, ఇంకా నీ నుంచి ఏమి కోరుకోవాలా, నీ నుంచి నేను ఏమి పొందుకోవాలా, ఇంతగానో మించింది నాకు ఇంకేమి కావాలా అని ఆ మెఫీబోషెతు దావీదుతో తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. దావీదు ఇతనికి ఆ షేబా నుంచి ఆస్తిని నువ్వు సగం తీసుకో, సగం అతడు తీసుకుంటానంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నువ్వు ఉంటుండగా నాకు ఇంకేం కావాలా నా ఏలినవాడా, రాజా, ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలదా? నీ సింహాసనం దగ్గర నేను నీ బిడ్డగా ఉంటున్నాను, నీ బల్ల దగ్గర నీ కుమారుడిగా నేను ఉంటున్నాను, నాకు ఇంకా ఏమి కావాలి ఈ లోకంలో? నువ్వు ఉంటే చాలదా? నువ్వు ఉంటే నాకు చాలు అని ఈ యొక్క మెఫీబోషెతు చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు చెప్పినటువంటి మాటను గమనించినప్పుడు ఈ వ్యక్తి నాకు ఆస్తి అర్థం కావాలా, అదే చాలా అనుకోలేదు, నాకు అది కూడా వద్దు, పూర్తిగా ఆ షేబాని తీసుకోనిలే, నాకు నువ్వు ఉంటే చాలు, నీలో నాకు అన్నీ ఉన్నాయి, నీ కుమారునిగా నీ బల్ల ఎదుట నన్ను ఉంచుకొంచున్నావు, ఇంకేం నాకు కావాలా? ఎల్లప్పుడూ నీ బిడ్డగా నీ కుమారునిగా నీ బల్ల దగ్గర ఉంటే నాకు ఇంకేం కావాలా? నువ్వు ఉంటే నాకు చాలు అన్నటువంటి ఆ మాటలు చాలా మంచిగా ఆ మెఫీబోషెతు చెప్పాడు. దావీదు ఎంత సంతసించి ఉంటాడు, ఎంత హృదయంలో ఆనందించి ఉంటాడు. కనుక ఈ సందర్భంలో మన జీవితాల్లో కూడా మనం కూడా రాజైనటువంటి యేసు రాజును, సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రిని, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును, కృపాసక్తి సంపూర్ణమైనటువంటి ఆ పరమ తండ్రిని మనం కోరుకున్నట్లయితే, పొందుకున్నట్లయితే ఆయనలో సమస్త సంపదలు గుప్తమై ఉన్నాయి. ఆయనను కలిగిన వారు ధన్యులు. ఆయనలో మనకి ఏమీ కొదవ లేదు. కొన్ని సందర్భాల్లో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు అని మనం మొరపెట్టినప్పుడు పౌలుతో యేసు చెప్పాడు, నా కృప నీకు చాలును అని చెప్పాడు. అవును ప్రభువా, నా జీవితానికి నువ్వు ఉంటే చాలు అని ఆ పౌలు ఆ క్రీస్తులో ఎంతగానో ధన్యుడు కాగలిగాడు. శ్రమల్లోనే ఆనందించాడు, బాధల్లోనే ఆనందించాడు, నిందల్లోనే ఆనందించాడు, ఎంతో బాధల్లో కూడా ఆనందించాడు. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పౌల్లో ఉన్నటువంటి కారణాన్ని బట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు రావచ్చును. ఈ యొక్క మెఫీబోషెతు చిన్న వయసులోనే అంతా పోగొట్టుకోగలిగాడు, పొందుకున్నాడు, మరలా పోయింది, ఇప్పుడు ఇస్తున్నాడు. నాకు ఇంకేం అక్కర్లేదు ప్రభువా, ఇంకేం అవసరం లేదు తండ్రి, నువ్వే నాకు చాలును అని చెప్పేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ ధన్యతను అతను పొందుకోగలిగాడు. రాజు యొక్క భోజనము చేసేటువంటి ఆ సందర్భంలో అతడు కుంటివాడని అందరూ అనుకోవచ్చు, కానీ బల్ల దగ్గర మనము భోజనం చేసేటప్పుడు కొంతవరకు మనం కనపడతాం, మిగతాదంతా కూడా మరి కనపడదు. టేబుల్ కింద అతని కాళ్ళు ఉంటాయి, అనగా కుంటితనము అతనికి కనపడదు, ఎవరు కూడా చూడలేదు. క్రీస్తును సమీపించినటువంటి మనము, క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనము, క్రీస్తుతో కూడా ఉన్నటువంటి మనము, ఆయనతో కూడా జీవించేటువంటి మన జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నీ మరుగైపోయి, కష్టాలన్నీ దూరం అయిపోయి, అవన్నీ కనపడకుండా అదృశ్యమైపోయి మనము ఆయనతో, ఆయన మనతో ఉండేటువంటి ధన్యతను, ఆ యొక్క టేబుల్ ఎలాగా సమము అనేటువంటి రీతిగా, అది ఎంతో రౌండ్గా ఉండే రీతిగా, పరిపూర్ణత కలిగినటువంటిదిగా, ఒక లెవెల్గా ఉండే రీతిగా
కష్టాలు బాధలు అన్నిటిని కూడా దేవుడు లెవెల్ చేసి ఆ బాధలు అన్ని కూడా మరుగైపోయి అవి అదృశ్యమైపోయి ఆ క్రీస్తు ఉండేటువంటి రీతిగా ఆ మంచి ఆహారాన్ని భుజించే రీతిగా మరి ఆ ధన్యతను దేవుడు మనకు చేకూర్చేవాడుగా ఉంటున్నాడు. జీవాధిపతి అయినటువంటి జీవారమైనటువంటి యేసుక్రీస్తును మనం భుజించేవారుగా ఆయనతో మనం భోజనం చేసేవారుగా ఉండగలుగుతాం. అందుకే స్వామి చెప్తున్నాడు, హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి ఉన్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితోనూ వారు నాతోనూ బస చేసి ఆ విధంగా ఉండగలుగుతామని. యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటాడు, ఆయన మనతో ఉండగలుగుతాడు, మనం ఆయనతో ఉండగలుగుతాం. అలాగ నివాసము చేసినప్పుడు మనలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు వ్యసలు కన్నీరు అంతా దూరం అయిపోయి సంతోషము సమాధానము ఆయన్ని కూడా మనతో ఉండగలుగుతాయి. యేసేపు జీవితంలో చాలా బాధ అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, జైలు శిక్ష అనుభవించాడు. అయితే దేవుడు అతన్ని ఆ స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళిన తర్వాత, వివాహమైన తర్వాత అతనికి మనస్సే అనేటువంటి కుమారుని దేవుడు ప్రసాదింపచేస్తున్నాడు. మనస్సే అనేటువంటి పేరు ఆయనకు యేసేపు పెట్టుకుంటున్నాడు. అంటే అతని జీవితంలో ఇంతకు మునుపు కలిగినటువంటి కష్టాలన్నీ దేవుడు మాయం చేశాడు. అతని జీవితంలో కలిగినట్టు అవమానాలన్నీ మరుగైపోయేటట్టు చేశాడు, మర్చిపోయేటట్లు చేశాడు. ఇప్పుడు రెండో కుమారుని ఇచ్చాడు, రెట్టింపు ఫలితాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు పేర్లు పొందుకునేటట్లు చేశాడు. అలాగనే దేవుడు మన జీవితాలను కూడా అనుగ్రహింప చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ కన్న తండ్రి మెఫీబోషెతు జీవితానికి చాలిన వాడు, ఆ పౌలుకు చాలిన దేవుడు, యేసేపుకు చాలిన దేవుడు, నీకు నాకు చాలిన వాడు. ఆ క్రీస్తులో మనకు సర్వ సంపదలన్నీ కూడా గుప్తమైనాయి. ఆయన కోరుకుంటే, ఆయన పొందుకుంటే, ఆయన మన జీవితంలో ఉంటే మనం సమస్తాన్ని కలిగిన వారిగా ఉండగలుగుతాం. అమెరికా దేశంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆ దేశంలో యుద్ధము సంభవించింది. ఆ కాలంలో యవనస్తులందరూ కూడా యుద్ధంలో పాలు పొందాలి. తప్పనిసరిగా ఈ ధనవంతుని కుమారుడు కూడా యుద్ధంలో పాలు పొందాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో అతడు వెళ్ళినప్పుడు యుద్ధంలో మరణించాడు. తండ్రికి చాలా దుఃఖమైపోయింది. కుమారుని యొక్క ఫోటోను ఇంట్లో పెట్టుకొని చూస్తూ ఎంతగానో ఆలోచన చేసేవాడు. కొంతకాలమైన తర్వాత అతడు కూడా మరణించాడు. చాలా ఆస్తి కలిగిన వాడు. అతడు ఒక వీలునామా రాసి ఆ ఫోటో వెనుక భాగంలో ఉంచాడు. ప్రభుత్వం వారు అది గమనించి అతని ఆస్తిని అంతటిని కూడా వేలం వేయటకు ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్న వారందరూ కూడా ఒక సమయానికి, నిర్ణయాత సమయానికి అక్కడ అందరూ వచ్చారు. ప్రభుత్వం తరపున వేలం పాట పాడేటువంటి వ్యక్తి అక్కడికి నిలబడి అక్కడ వచ్చిన వారందరిని చూసి, ఈ ధనవంతుని యొక్క ఆస్తిని ఇప్పుడు వేలం వేస్తున్నాను, మీరు వేలంలో పోటీ పడి మీరు పొందుకోవచ్చునని చెప్పినప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఒక అతను అనుకుంటున్నాడు, నేను ఈ బిల్డింగ్ పొందుకుంటాను. ఇంకా వాహనాల్లోనే ఇంకొక వ్యక్తి పార్కులు, అతనుకున్న కంపెనీలు, అతనుకున్న భూములు, అతనుకున్నటువంటి ఇంకొకటి ఒకరెవరు అనుకుంటూ ఉన్నారు. ఆ యాలం పాడేటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పి ఈ విధంగా పాడాడు. మొట్టమొదటిసారిగా ఆ ధనవంతుని యొక్క కుమారుని యొక్క ఫోటో సర్కారు సవాల్ ₹5 అని పాడాడు. అందరూ అనుకుంటున్నారు, ఇదేమిటి పిచ్చి ఎర్రి, బిల్డింగులు, ఇంత కంపెనీలు ఇవన్నీ ఉంచుకొని ఈ పాత ఫోటోను పెట్టి మొదటిగా యాలం వేట పాడుతున్నారని. ఆ పాడిన తర్వాత ఎవరు కూడా ఇష్టపడలేదు, ఎవరు కూడా ప్రేమించలేదు, ఎవరు కూడా కోరుకోలేదు, ఎవరు కూడా కావాలనుకోలేదు. ఆ ఇంట్లో పని చేసేటువంటి పనివాడు, తోటమాలి, చిన్న వయసులో కూడా ఆ కుమారుని ఎంతగానో ఎత్తుకొని ఆ బిడ్డని ఎంతగానో పెంచినవారు. ఆ మమతను బట్టి, ప్రేమను బట్టి ఆయన ఆ ₹5 సవాలుకు ఆయన ఓకే అయినాడు. ఆయన చెయ్యి ఎత్తి నేను తీసుకుంటానని చెప్పాడు. అందరూ నవ్వుతున్నారు, పరిహాసం చేస్తున్నాడు. ఈయన పోయి ఓటు తీసుకుంటున్నారు అనుకున్నారు. అందరూ నవ్వారు. త్వరగా అయిపోయినా తొందరపడుతున్నారు. ఒకటోసారి, రెండవసారి, మూడవసారి అన్నారు. మూడవసారి ₹5 ఇచ్చి ఆ ఫోటో తీసుకొని హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు.
అందరూ చూస్తున్నారు, నవ్వుతున్నారు, పరిహాసం చేస్తున్నారు. ఈయన పిచ్చే ఎరిగా కంటే ఆ ఫోటో తీసుకున్నారు. ఎవరు తీసుకోరు అనుకున్నారు. యాలం పాడిన వ్యక్తి యాలం పాట అయిపోయింది. అతని ఆ యొక్క ధనవంతుని ఆస్తి అంతా కూడా ఇప్పుడు పాట పాడినాము అయిపోయిందని అందరూ నోరు తెరిచి చూశారు. ఏమిటయ్యా పాత పోటుని యాలం వేసి అంతా అయిపోయింది అంటున్నావు. ఏమిటంటే ఆ యొక్క వీలునామా వెనక భాగాన్ని పెట్టినాడు. ఏమిటంటే ఈ నా కుమారుని ఎవరైతే ప్రేమించి ఈ పోటుని ఎవరైతే యాలంలో కొనుక్కుంటారో ఆ వ్యక్తికే నా సమస్త ఆస్తి అంతా కూడా చెందుతుంది అని. ఇప్పుడు అందరూ అలాగనే నిశ్చేషులు అయిపోయారు. తన దగ్గరకు వచ్చినటువంటి అవకాశం, దగ్గరకు వచ్చినటువంటి మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే తెలియక అని అందరూ కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. అయ్యో అయ్యో అనుకుంటున్నారు. అయితే ఎన్నిక లేనటువంటి ఆ యొక్క పనివాడు తోటమాలి ఆ బిడ్డను ప్రేమించినటువంటి వాడు ఆ పోటును తీసుకొని హత్తుకొని ఇప్పుడు సమస్తాన్ని పొందుకోగలిగాడు. అందరూ ఇది కావాలా అది కావాలా అనుకున్నారు కానీ ఏది పొందుకోలేకపోయారు. అయితే పనివాడు తోటమాలి ఆ కుమారుని కోరుకున్నాడు. ఈ కుమారునితో పాటు అంతా పొందుకోగలిగారు. ఏమేమో కావాలనుకున్న వారికి ఏమీ లేకుండా పోయింది. ప్రియమైన సహోదరా సహోదరి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీకు నాకు మనకు అందరికి కూడా సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తును పొందుకున్నట్లయితే ఆయన ద్వారా మనకు అన్ని కూడా ఈ భూమి మీద కావాల్సిన వారిని, ఈ లోకం వదిలిన తర్వాత పరలోకంలో కావాల్సినవన్నీ కూడా ఆయనలో మనకు గుప్తమైనాయి. క్రీస్తుల సమస్త సంపదలు గుప్తమైనాయి. ఆ క్రీస్తును కోరుకుంటే పొందుకుంటే మన జీవితం ధన్యకరము. అప్పుడు మనకు ఆయన ఉంటే చాలు. భర్తమయ్యి నీకేం కావాలి అని యేసుస్వామి అడిగినప్పుడు నాకు దృష్టి కావాలి ప్రభువా, నువ్వే కావాలన్నప్పుడు పొందుకోనని క్రీస్తును పొందుకున్నాడు. క్రీస్తును వెంబడించి వెళ్ళాడు. సొలొమోను రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగాడు, నీకేం కావాలి నాయన అంటే నాకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం యేసుస్వామి. భర్తమయ్యి వెలుగును కోరుకున్నాడు. ఆ వెలుగు యేసు ప్రభువే. సొలొమోను కోరుకున్నాడు జ్ఞానము. ఆ జ్ఞానము యేసు ప్రభువే. ఆ దేవుడే. మన జీవితాల్లో కూడా ఆ ప్రభువును కోరుకుంటే ప్రభువులో మనకు సమస్తమున్నాయి. మనకి ఏ కొద ఉండదు. అన్నీ కూడా ఆయనలో మనకు గుప్తమైనని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మెఫీబోషెతు ఇప్పుడు నాకు ఈ లోకంలో ఏమి కావాలో ప్రభు నువ్వు ఉంటే చాలు అని చెప్తున్నాడు. దావీదు ఎంతగానో సంతోషిస్తున్నాడు. దావీదు కుటుంబంలో ఉంటున్నాడు, యెరూషలేములో ఉంటున్నాడు, శాంతిలో ఉంటున్నాడు, సమాధానంలో ఉంటున్నాడు, క్రీస్తులో ఉంటున్నాడు. అందుకే యేసు చెప్పాడు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే శాంతి కాదు. ఈ లోకంలో డబ్బు ఒక రీతిగా, ఈ లోకంలో అందం ఒక రీతిగా, ఈ లోకంలోని సుఖభోగాలు ఒక రీతిగా, ఈ లోకంలో ఉన్న సంపదలు ఒక రీతిగా మనిషికి సుఖాన్ని, శాంతిని, సమాధానం ఇచ్చినట్లుగా ఉంటాయి. కానీ అవి తాత్కాలికమే. అయితే శాశ్వతమైనటువంటి రీతిగా, సమస్తము కలిగినటువంటి రీతిగా, అన్ని కూడా గుప్తమైన రీతిగా క్రీస్తులో మనకు ఉంటుండగా, ఆ క్రీస్తును ఈ ప్రపంచమంతా ప్రకటింపబడుతుండగా ఈ వార్తను విని ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన నమ్ముకున్నట్లయితే, క్రీస్తును పొందుకున్నట్లయితే, క్రీస్తుతో పాటు ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ ఈ లోకం వదిలిన తర్వాత నిత్యరాజ్యంలో సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాం. లాజరు ఆ విధంగా పొందుకున్నాడు. ధనవంతునికి అన్నీ ఉన్నాయి కానీ క్రీస్తు లేకుండా పోయాడు. చివరికి అతడు నరకానికి గురయ్యాడు. ఏమీ లేకపోయినా కూడా లాజరు దేవుని కలిగిన వాడుగా ఉండి దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకున్న వాడుగా ఉంటున్నాడు. ఆయనకు క్రీస్తులో అన్నీ కూడా ఉన్నాయి. కనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితాన్ని ఒక్కసారి చూసుకుందాం. మనందరి జీవితాలను ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం క్రీస్తు ద్వారా సమస్తాన్ని కలిగినట్టు వారిగా ఉండి ఆయన బిడ్డగా జీవించి ఆయన ఘనపరచడానికి, మహింపరచడానికి దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహింప చేయుగాక. అందుకే ఆ మెఫీబోషెతు నాకు ఇంక ఈ లోకంలో ఏం అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలని చెప్పాడు. అదే రీతిగా నువ్వు కూడా అంటావా? అదే రీతిగా నువ్వు కూడా చెప్పగలుగుతావా? అలాగా చెప్పినట్లయితే మనము ధన్యులమే, నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలవే. చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు, నాకు ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం వద్దని కాదు, క్రీస్తును కోరుకుంటే క్రీస్తుతో పాటు అన్నీ వస్తాయి. వివాహం కావాలని వస్తారు, సంతానం కావాలని వస్తారు, ఇల్లు కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఆరోగ్యం కావాలని వస్తారు. కొంతమంది
మరి పొందుకున్న తర్వాత స్టాండ్ అయితే పర్వాలేదు, వాక్యం లేకపోతే మరి మరలా లోకంలో కలిసిపోతారు. చాలా మంది అది కావాలి ఇది కావాలని కోరుకున్న వారు క్రీస్తును కోరుకోకున్నట్లయితే, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించినట్లయితే చివరికి క్రీస్తును పోగొట్టుకునే వారిగా ఉండగలుగుతారు. ఒక పాస్టర్ గారు రష్యా దేశంలో ఒక చర్చికి కొత్తగా వచ్చారు. అతను ఏం చేశారంటే సండే స్కూల్ పిల్లలకు ఒక అనౌన్స్ చేశారు. ఏమిటంటే కంటతా వాక్యం చెప్పి ఎవరైతే ఈ కంటతా వాక్యం చెప్తారో వాళ్ళకి నేను పెద్ద చాక్లెట్ ఇస్తానని చెప్పారు. అందులో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే చాలా చక్కగా నేర్చుకొని ఆ మాటను, ఆ యొక్క కంటతా వాక్యాన్ని నికిటా అన్నటువంటి ఆ వ్యక్తి చాలా చక్కగా చెప్పేవాడు. దేనికోసము? చాక్లెట్ కోసం. చాలా చక్కగా చెప్పి ఆ చాక్లెట్ తీసుకొని దాన్ని చూసి సంతోషించి చర్చి బయట వెళ్ళి తినుకుంటా ఉంటాడు. చాలాసార్లు ఆ విధంగానే ఫస్ట్ ప్రైజ్ పొందుకున్నాడు. తర్వాత 4 సువార్తలు కంటతా వాక్యం చెప్పమని అనౌన్స్ చేసినప్పుడు 4 సువార్తలు కంటతా వాక్యం చెప్పేశాడు. ఇంకా పెద్ద బహుమానం వచ్చింది. చాలా సంతోషపడ్డాడు. అయితే చివరికి అతడు ఏమైనా అంటే ఈ చాక్లెట్లకు ఈ బహుమానాలు ఆశించే వాక్యం కంటత నేర్చుకున్నాడు, కానీ తన జీవితానికి అనువర్తించుకోలేకపోయాడు. క్రీస్తును హృదయంలో ఉంచుకోకుండా, క్రీస్తు ప్రకారంగా జీవించకుండా, ఆయన మాట ప్రకారంగా లేకుండా దీనికి దానికి ఆశపడ్డాడు. చివరికి ఏమైనంటే మా దేశస్తులు వేరే మండలాలకు వెళ్ళారు, అక్కడ దేవుని చూడలేదు, ఎక్కడున్నాడు దేవుడు అన్నటువంటి రీతిగా అయిపోయాడు. ఎన్ని వాక్యాలు కంటత చేసినా, ఎన్ని సువార్తలు కంటత చేసినా ఆ వాక్యాన్ని తన జీవితంలోకి అనువర్తించుకోలేనటువంటి కారణాన్ని బట్టి చివరికి అతడు నాస్తికుడు అయిపోయాడు. అతనికి అధికారం వచ్చినది, అనేక మంది క్రైస్తవులను ఉక్కుపాదంతో అణిచేశారు. చివరికి నాస్తికుడిగా అయిపోయాడు. ఎంత దుస్థితి అప్పటిది. చిన్నప్పుడు వాక్యాన్ని కంటత చేసిన వాడే చాక్లెట్ కోసం, 4 సువార్తలు కంటత చేసిన వాడే బహుమానం కొరకు, ఆఖరికి నాస్తికుడు అయిపోయాడు. క్రీస్తు లేకుండా ఈ లోకాన్ని వదిలిన వాడిగా ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నేను మనం కూడా ఒకసారి అవగాహన చేసుకున్నాం. వాక్య ప్రత్యక్షతలో ఒకవేళ మనం ఇది కావాలా అది కావాలని కాకుండా క్రీస్తు నువ్వు కావాలనుకుంటే, నువ్వే నాకు కావాలా ప్రభు అనుకుంటే అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కనుక అలాగా మనం కూడా పొందుకోవడానికి కోరుకుందాం. క్రీస్తును కలిగి ఉంటే క్రీస్తులో సమస్తం గుప్తమైనవి. మెఫీబోషెతు అతని జీవితంలో ఎంత నిరాశ నిస్పృహలు ఉన్నా ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఏమీ లేకుండా కూడా క్రీస్తును కలిగి, క్రీస్తులో అన్ని కలిగి ఉండి అతడు తృప్తి కలిగిన వాడిగా, సంతోషం కలిగిన వాడిగా, సమాధానం కలిగిన వాడిగా, నెమ్మది కలిగిన వాడిగా ఉంటున్నాడు. అతని జీవితం ఎంతో ధన్యకరమైంది. అందుకే హబక్కులో చెప్పబడినది 3వ అధ్యాయం 17-18 వచనంలో అక్కడ మనం చూసినట్లయితే ఆ వచనాల్లో ఎలాగున్నాయని మనం చూసినట్లయితే చాలా చక్కగా ఉన్నాయి. అంజూరపు చెట్లు పూయకుండా ఉన్నాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాను, ఒలివ చెట్లు కాపు కాయలేకపోయినా కానీ, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా కానీ, పొలంలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించను. ఎవరైనా ఆనందిస్తా అంటే యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభు యెహోవే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయను. ఎంత మంచి చక్కటి వాక్యం. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తును కలిగిన వాడిగా ఉండి ఆయన ఆనందించేటువంటి అనుభవం, ఈ ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహింపచేయలాగిన ప్రభు వైపును చూసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, మెఫీబోషెతును మా ఎదుట పెట్టారు. చిన్న వయసులోనే తండ్రిని, తాతను, ఆస్తిని, సమస్తాన్ని పోగొట్టుకొని ఒక దూర ప్రాంతంలో దాగి అతడు పెరగాల్సి వచ్చినది ప్రభువా. అయితే దావీదు ద్వారా పోయినదంతా కూడా అతడు పొందుకోగలిగాడు. మరలా పనివాని యొక్క అబద్ధాలను బట్టి అది దూరం అయినా తిరిగి అతడు దావీదును కలిసినప్పుడు, తన స్థితిని చెప్పినప్పుడు, దావీదు మరలా ఇస్తానంటే నాకు నువ్వు ఉంటే చాలు, ఈ లోకంకి ఏం అవసరం లేదు, అంతా అతడే తీసుకొని గాక, నాకు నువ్వు ఉంటే చాలు, నన్ను నువ్వు ఎంతగానో ప్రేమించి నీ బల్ల దగ్గర నీ కుమారులో ఒక కుమారునిగా నాకు యోగ్యతను దయచేశావు,
నాకు నీతో ఉంటే చాలు, ఇంక ఈ లోకం నాకేం అక్కర్లేదని చెప్పగలిగాడు. అవును తండ్రి, విన్నటువంటి మాకు కూడా ఈ వాక్యాన్ని అనువర్తించుకొని నిన్ను పొందుకొని నీలో సమస్తాన్ని మేము పొందుకొని నీలో ఆనందించడానికి, నీలో పరవశించడానికి, నీకు సాక్షులుగా ఉండదాని కోసం, ఈ ఆనందాన్ని, ఈ క్రీస్తును, ఈ ధన్యతను ఈ లోకంలో వారికి పంచేదాని కోసం, అందించదాని కోసం మాకు నీ కృపను అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వ్యాధిని దూరపరిచి, అలాగనే పాప వ్యాధితో ఉన్నటువంటి వారిని పాపాల నుంచి విడిపించి, మరణం నుంచి తప్పించి నిత్య రాజ్యవాసులేదని కృపను ప్రసాదించమని మనవి చేస్తున్నాం. కన్న తండ్రి, ఎవరికి ఏమి కొదువున్నాయో ఆ కొదువులన్నీ కూడా మీలో తీర్చి, నీలో సమస్తాన్ని నీ బిడ్డలకు అనుగ్రహింపచేసి, మీలో ఆనందించి నీకు మహిమ తెచ్చేదానికి, ఘనత తెచ్చేదాని కోసం ఈ లోకంలో నీ బిడ్డగా జీవించి నీకు సాక్షులుగా ఉండి ఈ లోకం వదిలిన తర్వాత నిత్య రాజ్యంలో నీతో సదాకాలం ఉండేదాని కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. నీవు లేకుండా ఈ లోకాన్ని కోరుకొని నీకు దూరమై ఈ లోకంలో దుఃఖాన్ని, నష్టాన్ని, బాధను, శాపాన్ని అనుభవించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నరకంలో నిత్య శిక్షలకు గురి కాకుండా నిత్య రాజ్యవారసులేదానికి, నిత్య కృపకు పాత్రలేదానికి కృపను అనుగ్రహింపచేసి దీవించి కాపాడారని నమ్మి స్తుతిస్తూ, మీలో మాకు సమస్తము గుప్తమైనని గుర్తెరిగి మీలో ఆనందించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదింపచేశారని నమ్మి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపై, తండ్రి దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మక సహవాసం ఆయన బిడ్డలైన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉన్నగాక. ఆమేన్.